శ్రీ సిద్ధి వినాయక జ్యోతిష్యాలయం ఛానల్కు స్వాగతం. లక్ష్మీ గణపతి శర్మ జ్యోతిష్య పురోహితులు. ఈ రోజుల్లో వివాహానికి సంబంధించినటువంటి విషయం చాలా మందిని పీడిస్తోంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, చక్కగా ఇల్లుంది, వాహనం ఉంది, చదువు ఉంది, మంచి అబ్రాడ్లో ఉన్నారు వాళ్ళు, అలాగే ఉద్యోగులు మంచి మంచి ప్యాకేజ్ ఉంది. మరి దేనికి వివాహం అవ్వట్లేదు? కారణం ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం అని చెప్తాను. కారణం అదే ఎక్కువగా. అంటే గ్రహదోషం కంటే కూడా మైండ్ సెట్ చాలా ముఖ్యం. అంటే గ్రహదోషం ఎలా ఉందండి, వివాహానికి ఎందుకు ఆటంకాలు వచ్చాయి అని అనుకుంటే, జాతకంలో కళత్ర స్థానంలో తప్పనిసరిగా ఒక దోషం ఉంటేనే ఇలాంటి ఆలస్యాలు అవుతాయి. అంటే జాతకంలో దోషం అంటే ఏమిటండి? 7వ స్థానంలో దోషం అంటే ఏమిటి అంటే కళత్ర స్థానము అంటే భార్య భర్త, అంటే అమ్మాయి అబ్బాయి పెళ్ళిళ్ళకి వెళ్ళడం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని చెప్పడం. దీంట్లో ఒకవేళ ఇద్దరి స్థానాల్లో కూడా కుజుడు ఉంటే, ఇద్దరికి కుజు దోషం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 7వ స్థానంలో రవి శుక్రులు కలుస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టమైనటువంటి మ్యారేజెస్ చేసుకుంటూ వెళ్తారు. అసలు వివాహం తొందరగా కావాలంటే, తొందరగా అంటే సమయం వచ్చిన తర్వాత అవ్వాలంటే కారణం ఇంకా అవ్వట్లేదండి, ఎన్నో సంబంధాలు చూస్తున్నామంటే ఒక రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి జపం చేయించి, కుజుడికి రాహుకి జపం చేయించి, దానాలు ఇప్పించి 11 రోజులు సుబ్రహ్మణ్య జపం పారాయణ చేస్తూ, సుబ్రహ్మణ్య సంబంధించినటువంటి పూజలన్నీ చేస్తూ, తర్వాత సుబ్రహ్మణ్య కళ్యాణ పాశుపత హోమం చేయిస్తే అప్పుడు పెళ్ళి అవుతుంది. అంటే ఏంటి, ఒక దోష నివారణ అయ్యిందన్నమాట. సుబ్రహ్మణ్య కళ్యాణం ఒకటి రెమెడీ, సుబ్రహ్మణ్య హోమం ఒక రెమెడీ, తర్వాత ఘట వివాహం ఒక రెమెడీ, కదలి వివాహం ఒక రెమెడీ. ఇలాగా వివాహానికి సంబంధించిన పూజలు 4 రకాలు 5 రకాలు ఉంటాయి. దీంట్లో ఏదో ఒకటి మీరు చేసుకోండి, తప్పనిసరిగా వివాహం అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆలోచన వస్తే మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఎక్కడ రావాలో కూడా చెప్తాము. అలాగే మీ ఇంటి దగ్గర కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు మేము ఇంటికి వచ్చి చేస్తాం. కాబట్టి ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలియజెప్పండి. శుభం.